మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. పేద ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్లకు మంచి వైద్య సేవలు అనేటివి కావాల్సి ఉంది. పులిచెర్ల మండలం మంగళంపేటలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి సిటీల్లో ఉండేటువంటి డాక్టర్లను రప్పించి మెరుగైనటువంటి వైద్య సేవలు అక్కడ ఇవ్వడం జరిగింది. పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించినారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని రోగులకు మెరుగైన వైద్య సేవలు మీరు పొంది ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. ఇక్కడ రోగులకు ఏ విధమైనటువంటి చికిత్సలు ఇస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మంగళంపేట గ్రామం నందు తిరుపతి రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు క్యాంపు నిర్వహించినారు. ఈ క్యాంపుకు గాను గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ క్యాంపుని జయప్రదం చేశాము. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథులుగా చల్లా బాబురెడ్డి గారు, ధనంజయ నాయుడు గారు, మిగతా టీడీపీ నాయకులంతా విచ్చేస్తారు. ఈరోజు తిరుపతి రమాదేవి హాస్పిటల్ నుంచి క్యాంపు నిర్ణయించబడింది. అదేవిధంగా చుట్టుపక్కల 5 పంచాయతీల నుంచి ఒళ్ళు బాలేని పెద్దలు, పిల్లలు, హెల్త్ సరిలేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలా, వాటర్ బాటిల్, భోజనము, మంచి చెడ్డాన్ని మేము మంగళంపేట టీడీపీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ దాన్ని ఏర్పాటు చేసినాము. అదేవిధంగా చల్లాబాబు రెడ్డి గారు మంగళంపేటకు విచ్చేసి అందరినీ పలకరించి ఎవరెవరికి ఏమేమి కావాలని విచారించుకొని కున్ను నాయుడు, రవినాయుడు, కుమార్ రెడ్డి ఇంకా తదితరులు కొంతమంది నాయకులు అందరూ వచ్చి అందరినీ చూసుకొని పలకరించి వాళ్ళు బయలుదేరారు. మేము ఇక్కడుండి మంగళంపేట గ్రామస్తులు టీడీపీ తరఫున ఉన్న నాయకులు అందరము ఇక్కడ ఉండి అందరికీ ఏమేమి సౌకర్యాలు కావాలా అన్ని సౌకర్యాలని వాళ్ళకి కలిగించి వాళ్ళందరినీ చూపించి ఇంటికి పంపించే బాధ్యత మాదని, డాక్టర్లు కూడా ఈరోజు వాళ్ళ భోజనాలు మంచి చెడ్డ మేము చూసి పంపించేయాలని మేము నిర్ణయించుకొని టీడీపీ నాయకులు ఇక్కడ పనిచేస్తూ అందరినీ ఇది చేసుకుంటా ఉన్నాం. నా పేరు డాక్టర్ వెంకటరమణ. మేము తిరుపతి నుంచి రమాదేవి హాస్పిటల్ నుంచి వచ్చాము. డాక్టర్ డిబి శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా చల్లాబాబు గారు వచ్చారు. మా పూర్తి ఉద్దేశం ఏంటంటే పేదవారికి ఉచితంగా వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మేము మెయిన్గా ఏదైనా సమస్యలు అంటే ఊపిరితిత్తులు ఏదైనా ఇబ్బంది ఉన్నా, కిడ్నీలో ఏమైనా సమస్య ఉన్నా ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేసే అవకాశం కల్పిస్తాము. వాళ్ళ డబ్బులు పెట్టుకోని పరిస్థితుల్లో కూడా ఫ్రీగా చూసి వాళ్ళకి మంచి వైద్యం అందించాలనేదే మా ఉద్దేశము. ఇందులో చాలామంది డబ్బులు లేక చూపించుకోలేక ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఏదైనా ఆపరేషన్ అవసరమైనా కూడా నడుము ఆపరేషన్ కావచ్చు, ఒంటికి సంబంధించిన ఆపరేషన్ కావచ్చు, ఏదైనా ఎముకలకు సంబంధించిన ఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నాము. ఈరోజు మనం మంగళంపేట గ్రామంలో ఉన్నాము. నేను జనసేన పార్టీ పులిచెర్ల మండల ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన చల్లాబాబు అన్నగారి ఆధ్వర్యంలో మంగళంపేట గ్రామంలో మెగా వైద్య శిబిరం జరుగుతున్నది. సో దీనికి సహకరించిన మన చల్లాబాబు అన్నగారికి, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చూసినా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ ఇలాంటివి ఎప్పుడూ జరిగినలేదు. ఇట్లాంటి వైద్య శిబిరాలు ఇక్కడ ఏం జరిగినలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చాలా చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.